సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుస్సురాసురగణ దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 21వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సమత్వం ఇంకా జ్ఞాని యొక్క మనస్థితి గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మోక్షం అంటే ఏదో సిద్ధులు పొందడం కాదు. మోక్షం అంటే సమతుల్య భావన ఉండడం. సమతుల్య భావన మనకేమీ కొత్త కాదు. కాకపోతే అది మన పొరుగువారి విషయంలో పాటిస్తాం. జీవన్ముక్తి అంటే ఏమిటి? పొరుగువారి విషయంలో చూపే సమతుల్యతను మన విషయంలో చూపగలగడం. దీన్నే నైబరైజేషన్ అంటారు. ఇప్పుడు మన పొరుగువారికి ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేస్తాం? వెళ్ళి ఓదారుస్తాం, వారి కష్టంలో పాలు పంచుకుంటాం, మంచి సలహా కూడా ఇస్తాం. కానీ మనం కృంగిపోం, బెంబేలు పడిపోం. వారి సమస్యను సాక్షిభూతంగా చూస్తాం. నిజానికి అలాంటి సాక్షిభూతంగా చూడడం వల్లనే మన మనస్సు స్థిరంగా ఉండి ఆ సమస్యకు చక్కని పరిష్కారం చూపగలుగుతుంది. మన సమస్యకు కూడా చెక్కు చెదరకుండా అలాగే సాక్షిభూతంగా చూడగలిగితే మనం జీవన్ముక్తులం. అందువల్ల జీవన్ముక్తి అంటే మనస్సు యొక్క ప్రశాంత స్థితి. అజ్ఞానికి ఇలాంటి ప్రశాంతత అరుదుగా వచ్చిపోతే జ్ఞానికి ఎల్లప్పుడూ అలాంటి ప్రశాంతత ఉంటుంది. యః పుమాన్ సర్వాన్ నిస్పృహః. పుమాన్ అంటే జ్ఞాని, నిస్పృహః అంటే ఆనందం కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడడు అంటే బాహ్య వస్తువుల్ని త్రోసిపుచ్చడు, వాటిని అనుభవిస్తాడు, అనుబంధాలని చవిచూస్తాడు, కానీ వాటితో మమేకం చెందడు. అనుబంధాలు ఉంటే ఆనందిస్తాడు, తెగిపోయినా సరే దుఃఖించడు. అనుబంధం అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి బంధం. ఒకరికి అనుబంధం మీద మక్కువ ఉన్నా ఇంకొకరికి ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో అనుబంధాలు శాశ్వతంగా నిలపడం గగనమైపోతుంది. భార్యాభర్తల విషయంలో ఎవరో ఒకరు విడాకులు కోరుకుంటున్నారు. అలా అనుబంధం వీగిపోతే మనస్సు చెదిరిపోతుంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అది కూడా చిన్న కారణాలకే వీగిపోతున్నాయిట. ముక్కు బాగోలేదనో, పొడుగు జుత్తు లేదనో గొడవ, అలా గొడవ పడుతున్నారు. కానీ జ్ఞానికి ఆ బాధ లేదు. అతను నిస్పృహః, ఎవరి నుంచి ఏమీ ఆశించడు. కామాన్ సర్వాన్ విహాయ. కామం అంటే విషయ వస్తువుల్ని అని చూసాం. విషయ వస్తువులు వ్యక్తుల మీద ఆధారపడటం మానేసి తిరుగుతాడు జ్ఞాని ఈ ప్రపంచంలో. నిర్మమో నిరహంకార.
అహంకారం అంటే శరీరంతో మమేకం చెందడం, అంటే నేను శరీరం అని అనుకోవడం. జ్ఞాని శరీరంతో మమేకం చెందడు. ఎందుకంటే ఈ శరీరం పంచభూతాలతో తయారుపడింది, ఎప్పటికైనా మళ్ళీ పంచభూతాలలో కలిసిపోవాల్సిందేనని అతనికి తెలుసు. నిరహంకార అంటే శరీర అభిమానం లేదు. నిర్మమ అంటే నాది అనే భావన లేదు. జ్ఞాని ఏది తనది అని మమకారం పెంచుకోడు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఈ శరీరంతో సహా తనకు తాత్కాలికంగా ఇవ్వబడ్డాయని, ప్రకృతి దాన్ని ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెనక్కి ఇచ్చేయాలని అతనికి తెలుసు. తను కోరుకున్నప్పుడు కాదు, ప్రకృతి కోరుకున్నప్పుడు అని అతనికి తెలుసు. తన శరీరమే తనది కానప్పుడు తక్కిన వస్తువులు ఎలా అవుతాయి? సంసార నిర్వచనాన్ని 2 ముక్కల్లో చెప్పచ్చు. అహంకారము, మమకారము. అంటే అహం మమ, నేను నాది. ఈ శరీరం నేను అనే అహంకారం. వీరంతా నావారు, ఈ ఆస్తి నాది, ఈ వస్తువులు నావి అనే మమకారం. జ్ఞానికి ఈ 2 పోతాయి. కాబట్టి నిర్మమో నిరహంకార అవుతాడు. నేను శరీరాన్ని కాను అని తెలుసు, ఏదీ నాది కాదు అని తెలుసు. ఈ దృక్పథంతో వస్తువులను అనుభవిస్తాడు. సశాంతి మధిగచ్చతి, అతను శాంతిని పొందుతాడు, అంటే బాగా ఆనందిస్తాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకానికి వస్తున్నాం. ఏషాం బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇటువంటి స్థితప్రజ్ఞత ఎలా ఏర్పడుతుంది? ఆత్మజ్ఞానం పొందడం వల్ల. ఆత్మజ్ఞానాన్ని ఈ అధ్యాయంలోనే 12 నుంచి 25వ శ్లోకం దాకా వివరించాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకాలు, వీటి సారాంశం మన మనస్సులో స్థిరపడిపోవాలి. అప్పుడు మనం కూడా స్థితప్రజ్ఞులమవుతాం. బ్రాహ్మీ స్థితి. ఈ శ్లోకాల యొక్క సారాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకున్న జ్ఞాని స్థితప్రజ్ఞతను పొందుతాడు. బ్రహ్మీ స్థితి అంటే స్థితప్రజ్ఞత లేదా జీవన్ముక్తి. దీని గొప్పదనం ఏమిటి అంటే ఏనాం ప్రాప్యన విముహ్యతి, నైనాం న ఏనాంగా విడదీయాలి. ఎప్పుడైతే జ్ఞాని ఇటువంటి బ్రాహ్మీ స్థితిని పొందుతాడో అప్పుడే అతను ఇక తిరిగి సంసారంలో పడే ప్రశ్న లేదు. అతనిలో ఇక ఎటువంటి ఘర్షణ కూడా ఉండదు. జ్ఞానం కలిగేదాకా ఈ ఘర్షణ తప్పదు. టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. చెయ్యాలా వద్దా, పెళ్ళి చేసుకోవాలా వద్దా, అన్ని సమస్యలే. అస్యాం స్థిత్వా, అంతేకాదు అతను జీవన్ముక్తిని అనుభవిస్తాడు కూడా. ఎంతకాలం అనుభవిస్తాడు అంటే ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం. ప్రారబ్ధ కర్మ ముగిసింది, అతను మరణించినప్పుడు ఏమవుతుంది అంటే అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. మరణించాక విదేహముక్తిని పొందుతాడు, అంటే పరబ్రహ్మంలో ఐక్యమవుతాడు. అంటే అతనికి ఇక పునరపి జననం పునరపి మరణం ఉండదు. అతని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచంలో కలిసిపోతాయి. అదే అజ్ఞాని విషయంలో స్థూల శరీరం మాత్రమే పంచభూతాల్లో కలుస్తుంది లేదా అగ్నిలో దహనం అవుతుంది. సూక్ష్మ కారణ శరీరాలు ప్రయాణం చేస్తాయి. ఇంకో జన్మను ఎత్తడానికి జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించాక ద్విదేహముక్తి పొందుతాడు. ఈ ఆత్మజ్ఞానాన్ని ఏ వయస్సులోనైనా పొందొచ్చు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎప్పుడైనా సరే దాన్ని పొందవచ్చు. ఎప్పుడు పొందినా మోక్షం తథ్యం. ఈ విధంగా
ఆత్మజ్ఞాన ఫలమైనటువంటి జీవన్ముక్తి, విదేహముక్తులతో స్థితప్రజ్ఞ అంశాన్ని 2వ అధ్యాయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ముగిస్తున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత యందు, ఉపనిషత్తుల యందు, బ్రహ్మ విద్య యందు, యోగశాస్త్రమందు, శ్రీకృష్ణార్జున సంవాదం యందు సాంఖ్యయోగము అనే 2వ అధ్యాయము. ఇప్పుడు మనం సాంఖ్యయోగ సారాంశాన్ని ఒక్కసారి దర్శిద్దాం. 2వ అధ్యాయాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు. 1 అర్జునుడి యొక్క శరణాగతి శ్లోకాలు 1 నుంచి 10 దాకా. 2 జ్ఞానయోగం శ్లోకాలు 11 నుంచి 38 దాకా. 3వది కర్మయోగ శ్లోకాలు 39 నుంచి 53 దాకా. స్థితప్రజ్ఞని లక్షణాలు ఆ శ్లోకాలు 54 నుంచి 72 దాకా. అర్జునుడి యొక్క శరణాగతి శ్లోకాలు 1 నుంచి 10. అర్జునుడి శరణాగతి అర్థం చేసుకోవాలంటే మొదటి అధ్యాయంలో జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే అదే అంశం ఇక్కడ కూడా కొనసాగుతుంది. ఇందులో కూడా రణరంగంలో తన సమస్యను కనుగొన్నాడు అర్జునుడు. అతని సమస్య సంసారం. సంసారాన్ని అనేక విధాలుగా వర్ణిస్తారు. ఇక్కడ 3 పదాలతో వర్ణించవచ్చు. అవి రాగ, శోక, మోహాలు. రాగం అంటే బంధకత్వం. ఇది ఒక్క అర్జుని సమస్య మాత్రమే కాదు, మానవాళినంతటినీ కూడా పట్టి పీడించే సమస్య. దేని మీద బంధం పెంచుకుంటారో ఆ వస్తువు మారుతుంది, కానీ బంధం అనే సమస్య మాత్రం అందరికీ ఉంటుంది. ఇది ప్రాథమిక సమస్య. అర్జునుడికి కూడా ఎప్పుడూ ఉన్నది, కానీ దాన్ని తీవ్రతను అతను మొదటి అధ్యాయంలో గుర్తించాడు. కృపయా పరయావిష్ట. ఇక్కడ రాగానికి కృప అనే పదం వేసేశారు వ్యాసాచార్యుల వారు. తర్వాత శోకం. ఎప్పుడైతే రాగం ఉంటుందో అప్పుడు దాని సహజ పర్యవసానం శోకం అవుతుంది. అంటే విషాదం ఏర్పడుతుంది. ఆ విషాదం 2 కారణాల వల్ల ఏర్పడవచ్చు. మనకు దేని మీద అయితే అనుబంధం ఏర్పడుతుందో దాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నటికీ ఇష్టపడం. సృష్టి నియమం ప్రకారం ఏది శాశ్వతంగా ఉండదనే నగ్న సత్యం మన బుద్ధికి తెలుసు, కానీ మనస్సు మాట వినదు. రాగం చూపించే మనస్సు అది అనునిత్యం మనతోనే ఉండాలి ఆశాపాశాన్ని చూపిస్తుంది. అందువల్ల ఆ వస్తువు మన నుంచి నిజంగా దూరమైనా అవుతుందన్న భయం వేసినా సరే శోకం ఏర్పడుతుంది. అర్జునుడు భీష్మద్రోణులతో అనుబంధాన్ని పెంచుకున్నాడు, వారిని పోగొట్టుకోలేదు. కానీ యుద్ధభూమిలో తను చేయబోయే యుద్ధాన్ని, అందులో వీరిద్దరిని మరణాన్ని ఊహించుకునే కలత చెందాడు. వారు లేకుండా తన జీవించి ఉండటాన్ని ఆ ఊహనే భరించలేకపోయాడు. భీష్మద్రోణులు తన నుంచి దూరం అవుతారు అనే ఆలోచన అతన్ని దుఃఖంలో ముంచెత్తింది. 3వది మోహం. ఎప్పుడైతే రాగం శోకాల కోరల్లో చిక్కుకుంటాడో అప్పుడే మంచి చెడు విశ్లేషించే శక్తి కోల్పోతాడు. ధర్మాధర్మాలు అవివేకంలో పడిపోతాడు. మనస్సు ఘర్షణకు లోనవుతుంది. రాగ శోక మోహాలనే ఈ 3ంటిని కలిపి సంసారం అంటారని చూశాం. తను ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గ్రహించడమే కాక తనే స్వయంగా పరిష్కరించగలను అని అనుకున్నాడు. అందువల్ల కృష్ణ పరమాత్మకు దాని మీద సుదీర్ఘంగా ప్రసంగించాడు.
మొదటి అధ్యాయంలో వీరిద్దరి పాత్రలు తారుమారయ్యాయి. అర్జునుడు వక్త, శ్రీకృష్ణ పరమాత్మ శ్రోత అయ్యాడు. పాపం కృష్ణ పరమాత్మ అదంతా ఓపిగ్గా విన్నాడు. అర్జునుడు ఆ యుద్ధం చేయడం భావ్యం కాదని, అది అధర్మం క్రిందకు వస్తుందని, అందువల్ల యుద్ధం చెయ్యకుండా మానేయడమే గొప్ప పరిష్కారమని తనకు తానే నిశ్చయం చేసేసుకున్నాడు. అతనే అన్ని నిర్ణయాలు నిర్ణయించుకుంటున్నప్పుడు తనెందుకు మధ్యలో తలదూర్చడం అని శ్రీకృష్ణ పరమాత్మ మౌనంగా ఉండిపోయాడు. ఈ పరిస్థితిలో మొదటి అధ్యాయం ముగిసింది. రెండవ అధ్యాయంలో అర్జునుడి యొక్క దుఃఖం కొనసాగుతుంది. రెండవ అధ్యాయంలో ప్రారంభంలోనే అర్జునుడు తన నిస్సహాయతను గుర్తిస్తాడు. దాన్ని కార్పణ్య దోషము అని అంటారు. మన నిస్సహాయతను గుర్తించకపోతే మనం దేవుణ్ణి పూర్తిగా శరణు వేయడం. అలా అర్జునుడు మొదటి అధ్యాయంలో తన సమస్యను గుర్తించాడు. రెండవ అధ్యాయంలో దానికి తను చూపే పరిష్కారం సరి అయినది కాదు అని తెలుసుకుని నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఏం చేస్తాం? ఎవరినైనా శరణు వేడుతాం. నీటిలో మునిగిపోతున్న వ్యక్తి దేన్నైనా పట్టుకుందామని చూస్తే తన చుట్టూ ఉన్నవారు కూడా తనతో పాటే మునిగిపోతున్నారు. అలాంటి వారు గట్టిపోచతో సమానం, చెరువు మునిగిపోతారు. ఆ విషయంలో అర్జునుడు అదృష్టవంతుడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. అతనికి అందుబాటులో సాక్షాత్తు ఆ నారాయణుడే ఉన్నాడు. అతన్ని శరణు వేడాడు. కార్పణ్య దోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయసాన్నిత్యతన్బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఈ అధ్యాయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. శిష్యస్తేహం, నేను నీ పాదాలను శరణు వేడుతున్నాను అంటే దీని అర్థం ఏమిటి? నేనేమీ పరిష్కారాలను చూపను, నా మనస్సును శూన్యం చేసి నీ ముందు ఉంచుతున్నాను, నీ బోధతో దాన్ని నింపు అని అర్థం. అందువల్ల ఒక శిష్యునికి ఉండాల్సినటువంటి ప్రాథమిక అర్హత మనస్సును ఖాళీగా ఉంచి గురువుకి అర్పణ చేయాలి. ముందే ఖాళీగా ఉంటే సమస్య లేదు. కానీ కొంతమందికి అనేక సిద్ధాంతాలను విని అనేక తప్పుడు అభిప్రాయాలతో మనస్సును నింపేసుకుంటారు. మనస్సు ఖాళీగా ఉంచుకోవాలనే సూచనగా సన్యాసికి శిరోముండనం చేస్తారు. ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క తప్పుడు సిద్ధాంతానికి ప్రతీక. అంటే మనం ఎంతగా తప్పుడు సిద్ధాంతాల్లో కూరుకుపోయామో ఒక్కసారి ఊహించుకోండి. అంతేకాదు, మన తప్పుడు సిద్ధాంతాలతో గురువును కూడా బేరూజి వేస్తాం. మన భావాలకు తగ్గట్టుగా బోధన స్వీకరిస్తాం. అలా లాభం లేదు. వాటన్నింటినీ కూడా పక్కకు పెట్టాలి. ఇక్కడ అర్జునుడు శిష్యుడుగా మారాడు. యజమానిగా రథం ఎక్కినటువంటి అర్జునుడు శిష్యుడయ్యాడు. రథసారథిగా వచ్చినటువంటి కృష్ణుడు గీతోపదేశకర్తగా మారాడు. కృష్ణం వందే జగద్గురుం. పార్థసారథి జగద్గురు అవుతాడు. దీనివల్ల ఒక విషయం తెలుస్తోంది. జ్ఞాని తనంతట తాను గురువు అవడు. ఒక శిష్యుడు జ్ఞానం బోధించమని కోరితే అప్పుడు అవుతాడు. శిష్యుడు ఎలా కోరాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. అది కూడా అతని అణుకువను సూచిస్తుంది. తద్విద్ది ప్రణిపాతేనా. అర్జునుడు క్షత్రియుడు, ధనంజయుడు, ఎన్నో బిరుదులు పొందినవాడు. కానీ శ్రీకృష్ణుణ్ణి శరణు వేడాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు బోధించాడు? ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులకు ఎందుకు బోధించలేదు?
లేకపోతే భీష్ముడికి, ద్రోణుడికి, దుర్యోధనుడికి వీరందరికీ ఎందుకు బోధించలేదు అనే సందేహం వస్తుంది. దానికి జవాబు ఒక్కటే, వీరెవ్వరూ కూడా శిష్యస్తేహం అని అనలేదు. ఒకవేళ దుర్యోధనుడు శిష్యస్తేహం అని ఉంటే కృష్ణ పరమాత్మ అతనికి కూడా బోధించి ఉండేవాడు. మొదటి అధ్యాయం అంతా 2వ అధ్యాయం 10వ శ్లోకం వరకు ఉపోద్ఘాత ప్రకరణం. గీతాబోధ అంతవరకు ప్రారంభం అవ్వలేదు. అసలు గీతాశాస్త్రం 11వ శ్లోకం నుంచి మొదలవుతుంది. జ్ఞానయోగ శ్లోకాలు 11 నుంచి 38. దీన్ని సాంఖ్యయోగము అని అన్నారని కూడా చూసాం. జ్ఞానయోగం, సాంఖ్యయోగం పర్యాయ పదాలు. ఈ భాగం చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైనది కాబట్టే ఈ అధ్యాయానికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది. ఈ జ్ఞానయోగం సారాంశాన్ని ఇక్కడే కాదు, భగవద్గీత మొత్తంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ భాగాన్ని పదే పదే నెమరు వేసుకోవాలి. ఎందుకంటే తక్కిన అధ్యాయాలనే భవంతి జ్ఞానమనే పునాది నుంచి లేచిందే. 11 నుంచి 38 శ్లోకాలు, ముఖ్యంగా 11 నుంచి 25 శ్లోకాలు ఉపనిషత్తుల యొక్క సారం. ఈ భాగంలో కృష్ణ పరమాత్మ జీవి యొక్క స్వరూపాన్ని నిర్వచిస్తాడు. జీవి యొక్క స్వరూపం గురించి కృష్ణ పరమాత్మ ఎందుకు మాట్లాడాడు అంటే, దురదృష్టవశాత్తు మన స్వరూపం మనకి తెలియదు. మనం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సంగీత శాస్త్రం, నృత్య శాస్త్రం నేర్చుకోవడంలోనే జీవితం అంతా గడిపేస్తున్నాం. ఆయా రంగాల్లో పరిశోధనలు చేస్తాం, కానీ మన గురించి మనకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించం కూడా. అలా మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. నేను శరీరాన్ని, నేను మనస్సును అని పొరపాటు పడతాం. కానీ వాటిని అపోహలుగా విశదీకరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి. ఈ శరీరం మనం ధరించేటువంటి తాత్కాలిక దుస్తుల్లాంటిది. మనం మరణించినప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాం. నీకేమైనా సందేహం ఉంటే నిద్రావస్థను, అందులో సుషుప్తి అవస్థను గమనించండి. సుషుప్తిలో శరీరాన్ని, మనస్సుని పక్కకు పెట్టి గాఢ నిద్రలో ఉంటాం. అంటే మనశ్శరీరాలతో వ్యవహారం అక్కడ నడపం. కానీ చైతన్య రూపంగా మీరు జీవించే ఉన్నారు. అంటే ఈ మనశ్శరీరాలు కళ్ళద్దాల్లాంటివి. వాటిని వాడి మీరు ప్రపంచాన్ని చూస్తారు. ఆ తర్వాత పడుకునే ముందు వాటిని తీసి పక్కకు పెట్టేస్తారు. అలాగే మనశ్శరీరాలనే కళ్ళద్దాలతో ఈ ప్రపంచంలో వ్యవహారం నడుపుతారు. పడుకున్నప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేస్తారు. అంటే వ్యవహారం నడపరు. అంటే వీటిని వాడుతున్నారు. అవి మీ వ్యవహారం నడపడానికి పనికి వస్తాయి, కానీ అవి మీరు కాదు. నేను మనశ్శరీరాలను కాకపోతే ఎవరిని అంటే, నేను చైతన్యాన్ని, చైతన్య స్వరూపాన్ని. త్వం చిత్ రూప, త్వం చైతన్యస్వరూప, త్వం జ్ఞానస్వరూప, త్వం విజ్ఞానస్వరూప, త్వం ప్రజ్ఞానస్వరూప. అన్ని పర్యాయ పదాలు చిత్, చైతన్యం, జ్ఞానం, విజ్ఞానం, ప్రజ్ఞానం అన్నీ చైతన్యమే. చైతన్యం స్వరూపం ఏమిటి? ఈ చైతన్యం లేదా దేహి లేదా శరీరి నా అసలు స్వరూపం. చైతన్య స్వరూపం 6 ముఖ్య అంశాలను చర్చించాడు కృష్ణ పరమాత్మ. అవి ఆత్మ నిత్యం, సత్యం, సర్వవ్యాపకం, అప్రమేయం, అకర్త, అభోక్త, నిర్వికారం. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం. మన శరీరాలు నిత్యం కాదు, ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, అనాత్మ మిథ్య. అనాత్మకు ఆత్మ లేకుండా విడిగా ఉనికి లేదు.
మట్టి కుండ ఉదాహరణ తీసుకుంటే కుండకు స్వతంత్రంగా ఉనికి లేదు, మట్టి నుంచి అరువు తెచ్చుకుంటుంది. మట్టి కుండ ఉన్నా లేకపోయినా 3 కాలాల్లోనూ ఉంటుంది. నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః ఉభయోరదృష్టోంత స్వనయో సత్వదర్శిభిః. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది కూడా. ఆత్మ సర్వవ్యాపకం, ఆత్మ సర్వగతం. చేయిని తీసుకుంటే దానికి సరిహద్దులు ఉన్నాయి, కానీ దాన్ని ప్రకాశింపజేసేటువంటి కాంతికి సరిహద్దులు లేవు. అది చేయి సరిహద్దులను దాటి కూడా ఉంటుంది, కానీ కాంతి చేతి మీద వ్యక్తం అవుతుంది, చెయ్యి బయట అవ్యక్తంగా ఉంటుంది. ఆత్మ అప్రమేయం. ఆత్మ ఎన్నటికీ కూడా అనుభవింపబడే వస్తువు కాదు. కెమెరా లేకుండా ఫోటో రాలేదు. అలాగే అన్ని అనుభవాల్లోనూ నేను ఉన్నాను అంటే ఆత్మ ఎప్పటికీ కూడా చూసేటువంటి నేను కాదు, చూడబడే వస్తువు కాదు. ఆత్మ అకర్త అభోక్త, ఈ రెండింటినీ కలిపి చూసాం. ఆత్మ పని చేయదు కాబట్టి అకర్త, పని చేయలేకపోతే అనుభవించే ఫలం ఉండదు కాబట్టి అభోక్త. ఆత్మ కర్మఫలాలకు అతీతం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థో న వేదే న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం. ఆత్మ నిర్వికారం, ఆత్మకు మార్పు లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం. కృష్ణ పరమాత్మ దీన్ని నొక్కి వంకాణించాలనుకున్న కాబట్టి ఛందస్సును మార్చాడు. శరీరానికి కలిగే షడ్వికారాలు ఆత్మకు లేవు. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే. కృష్ణ పరమాత్మ వీటిని 4 దశలుగా వర్ణించాడు. అవి కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, దేహాంతర ప్రాప్తి. ఆత్మకు ఈ మార్పులు లేవు, అది నిర్వికారం. ఆత్మకు మార్పు లేవని తెలిస్తే దేహ అభిమానం పోతుంది, మృత్యు భయం ఉండదు. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నేను ఆత్మను అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. 3వది కర్మయోగం. ఈ శ్లోకాలు 39 నుంచి 53 దాకా. జ్ఞానయోగం శాశ్వత పరిష్కారాన్ని చూపించినా దాన్ని అర్థం చేసుకోవడానికి సూక్ష్మబుద్ధి ఉండాలి. అందువల్ల అందరూ తేలిగ్గా అర్థం చేసుకోలేరు కాబట్టి కృష్ణ పరమాత్మే చెప్పాడు ఆ విషయాన్ని. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చదేనా ఆశ్చర్యవద్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆత్మజ్ఞానం పొందటం చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు దాని గురించి అధ్యయనం చేసినా మనస్సు సంసిద్ధం చేసుకోకపోతే అర్థం కాదు. అలా జ్ఞానయోగం కష్టం అనో, అర్థం కావటం లేదనో, తనకు అవసరం లేదనే అనుకునే వారికి కృష్ణ పరమాత్మ ధైర్యం చెప్తాడు. ఈ అధ్యాయంలో జ్ఞానప్రాప్తి పొందటం కష్టమైతే జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని పొందండి అంటాడు. జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని ఎలా పొందాలి అంటే కర్మయోగాన్ని పాటించడం ద్వారా. జ్ఞానం లక్ష్యం, జ్ఞానయోగ్యత మార్గం. జ్ఞానయోగ్యత లక్ష్యం, కర్మయోగ మార్గం. అందువల్ల కర్మయోగం మార్గంలో వెళ్ళి జ్ఞానయోగ్యత లక్ష్యాన్ని పొంది, జ్ఞానయోగ్యత మార్గంలో వెళ్ళి జ్ఞాన లక్ష్యాన్ని పొందాలి.
కర్మయోగం ఈజ్ ఈక్వల్ టు సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ, కృష్ణ పరమాత్మ మనిషి చేసే కర్మలను 3 రకాలుగా విభజించాడు. సాత్విక కర్మలను నిస్వార్థ కర్మలు అనవచ్చు. ఎందుకంటే అవి ఎక్కువ మందికి పనికొచ్చేటువంటి కర్మలు. అంటే ఇందులో స్వార్థం ఉండదు, సమాజ శ్రేయస్సే ప్రాథమికంగా ఉంటుంది. ఇవి నిష్కామ కర్మలు, ఇవి ఉత్తమ కర్మలు. రాజస కర్మలు స్వార్థపూరితమైనటువంటి కర్మలు. వీరు నా నీటు నా గోటు అనుకుంటూ ఉంటారు, కానీ ఎదుటవారి కోసం పాటుపడరు. ఏది జరిగినా సరే, చెడు జరిగినా వీరికి అనవసరం, తాము బాగుపడితే చాలు. ఎవరో అన్నారట, ఎదుటవాడికి సహాయం చేయకూడదు అని. ఎందుకు అంటే అతను కష్టపడాలని భగవంతుడు నిర్దేశించాడు. అటువంటి వ్యక్తికి మనం సహాయం చేస్తే అది భగవంతునికి నచ్చదు, భగవంతుని ఇచ్ఛకు భిన్నంగా వ్యవహరించినట్టు అవుతుంది. కాబట్టి స్వార్థపూరితమైనటువంటి కర్మను రాజసిక కర్మ అని అంటారు. ఇది మధ్యమ కర్మలు, తామస కర్మలు. తామస కర్మకు కూడా స్వార్థపూరిత కర్మలే, కానీ ఇవి రాజస కర్మల కన్నా దారుణం. ఎందుకంటే తను బాగుపడడం కోసం ఎదుటవారికి హాని చేయడానికైనా వెనుకాడరు వీరు, ఎవరి గురించి పట్టించుకోరు. ఇవి హానికర కర్మలు. ఈ 3 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవి వరుసగా నిస్వార్థ కర్మలు, స్వార్థపూరిత కర్మలు, హానికర కర్మలు. కర్మయోగి సాత్విక కర్మకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి రాజస కర్మలు తక్కువగా చేసి తామస కర్మలు అస్సలు చేయడు. ఇది సరి అయిన కర్మ. సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను చేయడం, ఈశ్వరార్పణ బుద్ధితో చేసి కర్మఫలాన్ని స్వీకరించడం. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏ పని చేసినా ప్రేమగా శ్రద్ధగా చేయాలి, లేకపోతే అది మనం చేసే పనిని అవమానపరిచినట్లవుతుంది, భగవంతుణ్ణి అవమానపరిచినట్లవుతుంది. కృష్ణ పరమాత్మే తర్వాత చెప్తాడు ఆ విషయాన్ని. చేస్తున్న పనిని ప్రేమించడం నేర్చుకోవాలి. మనం ప్రేమించిన పని దొరక్కపోతే మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. ఎంత చిన్న పని అయినా సరే దాన్ని శ్రద్ధగా ప్రేమగా చేయాలి. అది ఎప్పుడు సాధ్యం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే సాధ్యం. అది ఎంత యాంత్రికంగా చేసిన పని అయినా సరే ఈశ్వరునికి అర్పిస్తాము అంటే దాన్ని నిర్లక్ష్యం చెయ్యం. కర్తగా ఇది మన కర్తవ్యం. ఈశ్వర ప్రసాద బుద్ధి. మనం ఏ పని చేసినా కూడా దానికి ఒక ఫలం వస్తుంది. మనం ఎంత శ్రద్ధగా ఒక పని చేసినా దాన్ని విమర్శించేవారే ఎక్కువ మంది ఉంటారు. పిల్లలను ఎంత ఆప్యాయంగా పెంచినా తమను తల్లిదండ్రులు సరిగా పెంచలేదు అనే వారంటారు. ఒక పిల్లవాడు పిల్లలను పెంచడం ఎలా పుస్తకాన్ని చదువుతున్నట్ట. తండ్రి అడిగాట, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే కదా, అప్పుడే ఎందుకు ఈ పుస్తకం చదువుతున్నావు అని అడిగాడు. మీరు నన్ను సరిగా పెంచుతున్నారో లేదో చూద్దామని, అందుకోసం దాన్ని చదువుతున్నాను అని అన్నట్ట ఆ గడుగ్గాయి. అందువల్ల ఎంత బాగా చూసినా సరే ఒక్కోసారి దానికి గుర్తింపు ఉండదు. అందువల్ల ఎటువంటి ఫలం వచ్చినా సరే దాన్ని ఈశ్వర ప్రసాదంగా తీసుకోవాలి. భోక్తగా ఈ దృక్పథం ఉండాలి. సరి అయిన దృక్పథం = ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. తర్వాత కర్మయోగ ఫలం గురించి కూడా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. కర్మయోగం మోక్షాన్ని ఇవ్వదు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కృష్ణ పరమాత్మ కానీ శాస్త్రం కానీ మోక్షాన్ని ఇవ్వదు. మరి అయితే కర్మయోగం ఎందుకు అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి ఇవ్వడానికి. ఆ యోగ్యత పొందితేనే జ్ఞానయోగంలోకి అడుగు పెట్టగలం. యదాతే మోహకలిలం
బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస శృతస్య చ. తత్వబోధ పరిభాషలో చెప్పాలి అంటే కర్మయోగం పాటించడం వల్ల సాధన చతుష్టయ సంపత్తిని పొందుతాం. ఇక స్థితప్రజ్ఞుని లక్షణాలు 51 నుంచి 72 దాకా. స్థితప్రజ్ఞుడంటే కర్మయోగం పాటించి జ్ఞానయోగ్యత పొంది, జ్ఞానయోగం పాటించి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన నిష్టలో నెలకొని ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని పొందితే ప్రజ్ఞ వస్తుంది. ఏమిటా జ్ఞానం? నేను ఆత్మను, మనశ్శరీరాలు అనాత్మ. స్థితప్రజ్ఞ అంటే బుద్ధిలో పొందినటువంటి ఈ జ్ఞానాన్ని మనస్సులో స్థిరపరుచుకుని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే గుండె ధైర్యం కలిగి ఉండడం. ప్రజ్ఞ అంటే జ్ఞానం, స్థితప్రజ్ఞ అంటే మానసిక స్థైర్యం. ఈ స్థితప్రజ్ఞ భాగంలో 2 ఉపభాగాలు ఉన్నాయి. స్థితప్రజ్ఞుడు అవడం ఎలాగా, స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అంటే స్థితప్రజ్ఞ సాధనలు, స్థితప్రజ్ఞ లక్షణాలు. స్థితప్రజ్ఞ సాధనలు వేదాంతం నేర్చుకున్నాక దాన్ని మానసిక స్థైర్యంగా ఎలాగ మలుచుకోవాలి. గీతాబోధ వింటున్నంతసేపు బాగా అర్థమైనట్టే ఉంటుంది, కానీ బయటకు వచ్చాక మన శోకం మనలను వదలడం లేదు అని అనుకుంటున్నాం. అంటే శ్రవణం వల్ల ప్రజ్ఞ వస్తుంది కానీ స్థితప్రజ్ఞత రాదు. దీనికి గురువేమీ చేయలేడు, మనమే పాటుపడాలి. గురువు అజ్ఞానాన్ని ప్రజ్ఞగా మార్చగలడు, అంటే అజ్ఞానిని ప్రాజ్ఞుడిగా చెయ్యగలడు. కానీ శిష్యుడు కృషి చేయకపోతే అది ఒక మూల ఉండిపోతుంది. రాగద్వేషాలు, కామక్రోధాలు వాటిన అవి రాజ్యం ఏలుతూనే ఉంటాయి. అలా అయ్యేసరికి గీత నేర్చుకుని కూడా ఏమీ ప్రయోజనం పొందలేదు అని అపోహపడతారు. స్థితప్రజ్ఞత పొందడానికి కృష్ణ పరమాత్మ 3 సాధనలను చెప్పాడు. అవి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, నిధిధ్యాసనము. ఇంద్రియ నిగ్రహము గీత నేర్చుకునే ముందే ఈ ఇంద్రియ నిగ్రహం ఉండాలి. కానీ మనం వెనుక ద్వారం నుంచి వచ్చేస్తుంటాం, బ్యాక్ డోర్లోంచి. అందువల్ల కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తాడు, ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఇంద్రియాల ద్వారా ఏది మనసులోకి చొరబడినా మనకు దాని మీద అధికారం ఉండదు. అనవసరమైన అంశాలు బోలెడు చోటు చేసుకుంటే వేదాంతాన్ని అర్థం చేసుకోలేం. ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియాలను బలవంతంగా అణగదొక్కడం కాదు, వాటిని అదుపులో పెట్టుకోవడం. ఇంద్రియాలను వాటి ఇష్టారాజ్యానికి వదిలేయడం ఎంత తప్పో, వాటిని బలవంతంగా అణగదొక్కడం కూడా అంతే తప్పు. మనోనిగ్రహం తర్వాతది మనస్సులో కలిగేటువంటి ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం. కొన్ని ఆలోచనల్ని మనం ప్రయత్నపూర్వకంగా చేస్తాం, కానీ చాలా ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే మనసులోకి దూసుకు వస్తాయి. మనం గీత వింటున్నా సరే, ధ్యానం చేస్తున్నా సరే, ఎందుకంటే ఆలోచనలు మనస్సే కాదు, మన పూర్వజన్మ కూడా నిర్ణయిస్తుంది. అందువల్ల ఒక్కోసారి మనకు వచ్చిన భీకరమైనటువంటి చెత్త ఆలోచనకు మనమే ఆశ్చర్యపోతాం. నేనైనా ఇలా ఆలోచిస్తున్నది అని విస్తుపోతాం. అదృష్టం బాగుండి మన మనస్సులో ఉన్న ఆలోచనలు ఎవరికీ తెలియవు అని తృప్తి పడతాం. కృష్ణ పరమాత్మ ఆలోచనలను రానివ్వండి, పర్వాలేదు అని అన్నాడు. ఎందుకంటే ఆలోచన రావడం మన చేతిలో లేదు, కానీ ఒకటి మాత్రం మన చేతిలో ఉంది. ఏమిటది? వచ్చిన ఆలోచనను తరిమి కొట్టాలా, దాన్ని పెంచి పోషించాలా అన్నది మన చేతిలో ఉన్నది, మన అదుపులో ఉన్నది. అకీర్తించాపి భూతాని
కథయిష్యతి తే వ్యయం సంభావితస్య చ కీర్తిం మరణాదపి రిచ్యతే. చెడు ఆలోచన వచ్చిందని అపరాధ భావనతో కృంగిపోనవసరం లేదు. కానీ చెడు ఆలోచన వచ్చిందే తడువుగా దాన్ని త్రుంచి పారేయాలి. అది మనోనిగ్రహం అంటే. ఇక నిధిధ్యాసనం, మనం నేర్చుకున్న బోధను పదే పదే తలుచుకోవాలి. దాని గురించినటువంటి పుస్తకం చదవవచ్చు, ఎవరితోనైనా చర్చించనవచ్చు, నేర్చుకున్న దాన్ని పదే పదే వినవచ్చు. కళ్ళు తెరుచుకునో కళ్ళు మూసుకునో ఆ జ్ఞాన నిష్టలో ఉండాలి. ఇది ఎలా చెయ్యాలో వివరంగా 6వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయం ఉపోద్ఘాత అధ్యాయం అని చూసాం. స్థితప్రజ్ఞ లక్షణాలు. శ్రీకృష్ణ పరమాత్మ చాలా లక్షణాలను చెప్పాడు, కానీ మనం ఉదాహరణకు 2 లక్షణాలను చూద్దాం. పూర్ణత్వం. ఈ జ్ఞానం పొందడం వల్ల మనకు పూర్ణత్వ భావన ఏర్పడుతుంది. అందువల్ల మనసును బంధించే కోరికలే కలగవు. కర్మ చేయడం మానం, కానీ కర్మ చేశాక విజయం పొందినా మంచిదే, పొందకపోయినా మంచిదే. జయాపజయాలకు పొంగిపోము, కృంగిపోము. ఇటువంటి కర్మలను బంధించని కర్మలు అని అంటారు. పూర్ణత్వ భావన వల్ల జీవితంలో ఏమీ లోటు ఉండదు. 2వది సమత్వం. రాగద్వేషాలకు కామక్రోధాలకు అతీతంగా ఎదుగుతాము. భయం, కోపం మన మనస్సును కల్లోలపరచలేవు. దీనికి ఉదాహరణగా సముద్రం గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. నదులు వచ్చి కలిసినా సరే సముద్రం పొంగిపోదు. వేడికి నీరు ఆవిరైపోయినా కూడా సముద్రం కుంగిపోదు. స్థితప్రజ్ఞుడు పూర్ణత్వం, సమత్వం అనుభవిస్తాడు. అటువంటి స్థితప్రజ్ఞుడు యథేచ్ఛగా సంచరిస్తాడు. అతన్ని ఏదీ బంధించదు. జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణించి విదేహముక్తిని పొంది జనన మరణ చక్రాల నుంచి విముక్తిని పొందుతాడు. ఆ విధంగా 2వ అధ్యాయంలో 4 అంశాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. అవి అర్జునుడి యొక్క శరణాగతి, జ్ఞానయోగం, కర్మయోగం, స్థితప్రజ్ఞని లక్షణాలు. గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటి అంటే, భగవద్గీత మోక్షశాస్త్రం, ఉపనిషత్తుల యొక్క సారం. ఇది పరమ గోప్యమైనది. దీనిలోని అర్థం గురుముఖతః గ్రహించాలి. చాలా సందర్భాల్లో నిఘంటువులోని అర్థాలు కాక లక్ష్యార్థాలను తీసుకోవాలి. ఉదాహరణకు ఈ శ్లోకం చూడండి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే, ఆత్మకు పుట్టుక లేదు. పుట్టుక శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదు. ఇది వాచ్యార్థం. నా మ్రియతే, ఆత్మకు మరణం లేదు. ఇది కూడా వాచ్యార్థం. ఇదే మళ్ళీ అజహ, నిత్య పదాల్లో వస్తుంది. అజహ అంటే ఆత్మకు పుట్టుక లేదు. న జాయతే వాచ్యార్థం. నిత్య అంటే ఆత్మకు మరణం లేదు. న వినిశ్యతి లక్ష్యార్థం. నిత్యం అన్నా, శాశ్వతం అన్నా, పురాణ అన్నా ఇంచుమించుగా ఒకే అర్థం వస్తుంది. అలా ఒకే అర్థాన్ని తీసుకుంటే పునరుక్తి దోషం వస్తుంది. అటువంటి సందర్భాల్లో శంకర భగవత్పాదులు వారు లక్ష్యార్థాలతో భాష్యం చెప్తారు. శాశ్వతః అంటే నా అపక్షీయతే, క్షీణించదు లక్ష్యార్థం. పురాణ అంటే నా వర్ధతే, ఎదగదు. వృద్ధిరహిత అది లక్ష్యార్థం. నా హన్యతే, నా విపరిణమతే అంటే ఆత్మకు విపరిణామం కూడా లేదు, దానికి పరిణామాలు లేవు. అందువల్ల ఆత్మను నిర్వికారం అని అంటారు.
అది లక్ష్యార్థం. శరీరానికి షడ్వికారాలు అంటే 6 మార్పులు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యసీతి. ఆత్మకు ఈ షడ్వికారాలు ఉండవు అని పునరుక్తి దోషం లేకుండా భాష్యం చెప్పారు. ఆత్మ జన్మరహిత, మరణరహిత, వృద్ధిరహిత, అపక్షీయరహిత, వినాశరహిత. ఈ విధంగా కొన్ని శ్లోకాలలో ప్రతి పదార్థంలోనూ వాచ్యార్థం చెప్పి వివరణలో శంకర భాష్యంలో లక్ష్యార్థాలు ఇవ్వబడ్డాయి. అది మనం గ్రహించాలి. తర్వాత తరగతిలో 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగాన్ని మొదలు పెడదాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.